రాజకీయాల్లో ఓటర్లను ఆకర్షించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇంటింటా వీధి వీధిలో ప్రచారానికి వెళ్ళిన సమయంలో ఒకరు రిక్షా దొక్కుతూ ఓటర్లను ఆకర్షిస్తే మరొకరు ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అర్థిస్తూ ఉంటారు. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా? వాచ్ ఇట్. ఎన్నికల ప్రచారంలోనూ వింతలు, విచిత్రాలు, స్టైల్. ఈ పదాలు వినగానే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ గుర్తుకొచ్చేది స్టైల్ ఆఫ్ సింహపురిగా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి. భౌతికంగా ఆయన దూరమైన ఆయన స్ఫూర్తితో ఓటర్లను ఆకర్షించేందుకు నేటి తరం యువ నాయకులు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, నెల్లూరు అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి నారాయణ, ఆయన భార్య, కుమార్తె సైతం వీధి వీధి, గుమ్మం గుమ్మం తిరుగుతూ ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నెల్లూరులో ఓట్లు అభ్యర్థిస్తున్న ఈ మహిళ పేరు రమాదేవి. ఈమె ఎవరో కాదు, టీడీపీ అభ్యర్థి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి. టీడీపీ సిటీ అభ్యర్థిగా మంత్రి నారాయణ ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన రమాదేవి ఎన్నికల ప్రచారంలో మాత్రం తనదైన రీతిలో ఓటర్లను కలుసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అంతేకాదు, నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర సైతం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సింధూర తన తండ్రి విజయం కోసం ఎన్నికల ప్రచారంలో సైతం చురుగ్గా పాల్గొంటున్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని అన్ని డివిజన్లను చుట్టేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అక్కడక్కడ దోశలు పోస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో తన తండ్రి చేసిన అభివృద్ధిని ఓవైపు వివరిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేగా గెలిపిస్తే వచ్చే 5 ఏళ్లలో ఆయన చేపట్టబోయే అభివృద్ధి పనులేంటో వివరించి మరీ చెబుతున్నారు. సింధూర ప్రచారం చేస్తున్న తీరు పట్ల నగరవాసులు ఆకర్షితులవుతున్నట్లే కనిపిస్తున్నారు. నారాయణ భార్య, కుమార్తె మాత్రమే కాదు, నారాయణ సోదరుడు, మరో కుమార్తె గంటా శరణ్య, ఇలా మొత్తం కుటుంబ సభ్యులు ప్రచారంలో తమ వంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు. కానీ ఎప్పుడో కానీ కనిపించని మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు అందరూ తమ ముంగిట్లోకి వచ్చి ఓటు వేయాలంటూ అభ్యర్థించడం చూసి నగరవాసులు అవునా, నిజమేనా అనుకుని ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారు పడుతున్న కష్టం చూసి ఇదంతా ఎన్నికల మహిమే అంటూ సర్ది చెప్పుకుంటున్నారు. అందుకేనేమో ఓటింగ్ ముగిసే వరకు ఓటరే మారాజు. నాయకులు ఎంత గొప్పవారైనా ఓటరు మారాజుకు దండం పెట్టాల్సిందే, ఓట్లు అభ్యర్థించాల్సిందే మరి.